అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నా పేరు వసంతలక్ష్మి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సాధించుకున్నాను. దీనికి వెనుకల ఉన్న కృషి, కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా ఉంది. నేను చేనేత కార్మిక కుటుంబం నుంచి, చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో చాలా చక్కగా చదువుకునేదాన్ని. ఇప్పుడు పిల్లలకి ఉన్నంత ఉపాధి అవకాశాలు, వారికి ఉన్నంత సౌకర్యాలు మాకు అప్పట్లో ఏమి లేకుండే. గవర్నమెంట్ స్కూల్లోనే మొదట్లో చదువుకున్నాను. ఫీజు కట్టలేని స్థితిలో కూడా కొద్ది రోజులు స్కూల్ మానేసిన రోజులు కూడా ఉన్నాయి. లేదు, ఎట్లయినా చదువుకోవాలి అనుకున్న సమయంలో నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. స్వర్ణాంధ్రప్రదేశ్ కాన్సెప్ట్లో యూత్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లల్లో చదువు మీద ఎట్లా వాళ్ళకి మోటివేషన్ కల్పించాలి, తర్వాత ఐటీ రంగం అప్పుడప్పుడే తెలుస్తూ ఉందన్నమాట. ఆ ఐటీ రంగంలో మన వాళ్ళని ఎలా ముందుకు తీసుకువెళ్ళి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అన్న కాన్సెప్ట్తో వచ్చిందన్నమాట. నాకు అదే గుర్తుంది, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ని ఎలా డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్లే మాకు నేర్పిస్తారు కాబట్టి అవి బాగా నాటుకుపోయాయి. ఇంత పేదరికంలో ఉన్నాము, మనకంటూ మనం ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఆడపిల్ల ఏం చేస్తుంది, అప్పట్లో ఎలా ఉండేది ఎడ్యుకేషన్, వెంటనే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు, అలా ఉండేది కదా. అయితే ఎలా అయినా సరే మళ్ళీ చదువుకోవాలి. 7th క్లాస్లో చదువు ఆపేశారు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో. తర్వాత 7th నుంచి 10th ఎట్ ఏ టైం మళ్ళీ నేను 10th రాశాను. నాకు చాలా సపోర్ట్ చేశారు వెంకటగిరి మదర్ అకాడమీ మా గురుగారు కూడా. అలా నన్ను వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు నాలో ఉన్న టాలెంట్ని గుర్తించారు. ఖచ్చితంగా అమ్మాయి ఏదైనా సాధించగలుగుతారు అని చెప్పేవాళ్ళు. అప్పట్లో చదువులో బాగా రాణించేదాన్ని. ఏదైనా పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అంటే చిన్నతనం, ఏం గోల్స్ ఏమి ఉండేది కాదు, కానీ చదువుకోవాలి ఎట్లయినా చదువుకోవాలి. తర్వాత ఇంటర్ చేసిన తర్వాత ఇంటర్లోనే పెళ్లి చేసేసారు. అక్కడితో నేను బీటెక్ చేసి ఎట్లయినా సరే, బీటెక్ అంటే ఒక పిచ్చి ఉండేదన్నమాట, చెయ్యాలి అనే కోరిక ఉండేది. అక్కడితో ఇంకా అయిపోయింది అనుకున్న సమయంలో నేను మా హస్బెండ్ని, నేను లేదు చదువుకుంటాను అంటే చదువుకోమని చెప్పారు. ఓపెన్ యూనివర్సిటీలో మళ్ళీ నేను మ్యాథ్స్ బిఎస్సి చేశాను. చేసిన తర్వాత ఇంకా బాబు పుట్టేశాడు. తర్వాత అట్లా వేరే ఆర్థిక సమస్యలు అట్లా వచ్చిన తర్వాత మేము తిరుపతి నుంచి, వెంకటగిరి తిరుపతి నుంచి షిఫ్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు 2 రాష్ట్రాలు కలిసే ఉన్నాయి. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పరిస్థితుల ప్రభావం వల్ల చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, చిన్న ఉద్యోగం నుంచి అలా చదువుకుంటూ, మళ్ళీ అక్కడి నుంచి చాలా చిన్న కోర్సులు చేసుకుంటూ అలా కంప్యూటర్ కోర్సులు ఇవన్నీ చేస్తూ చాలా ఉద్యోగాలు కూడా చేశాను. చేసిన తర్వాత అందులో ఉన్న స్ట్రెస్, అందులో చాలని జీతాలు, ఇట్లా ఉన్న సమయంలో నాకు స్వామి వివేకానంద ఫాలోవర్ని, నాలో ఉన్న వాక్చాతుర్యాన్ని, ప్రతిభను గుర్తించిన మా నవీన్ సార్, నువ్వు యోగాలో నువ్వు ట్రైన్ అయ్యి నువ్వు ఖచ్చితంగా చాలా గొప్ప టీచర్ అవుతావు అని. అందరూ యోగాలోకి ఎందుకు వస్తారంటే ఆరోగ్య సమస్యలతో ఉన్నప్పుడు యోగాలోకి వస్తారు. మీరు ఇలా చేయండి ఆరోగ్యం బాగుంటుందని. నన్ను డైరెక్ట్గానే నువ్వు యోగా టీచర్ అవ్వాలి అన్న కాన్సెప్ట్తోనే నాకు నేర్పించారు. అలా టీచర్గా వచ్చిన తర్వాత, ట్రైన్ అయిన తర్వాత నాకు ఒక మోటివేషన్ రావడం కోసం కాంపిటీషన్స్లోకి ప్రిపేర్ చేశారు. ఆ కాంపిటీషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రపంచమే మారిపోయింది అనమాట. లేదు, యోగాలో ఏదో ఒక సాధించవచ్చు. ఇన్ని రోజులు మనం ఏం సాధించగలుగుతాము అని తెలియని పరిస్థితుల్లో ఓకే, మనకంటూ ఒక మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంది అని తెలుసుకున్నాను. యోగాలో ఉన్న చిన్న కోర్సు నుంచి స్టార్ట్ చేసి, అసలు నేను జాబ్ చేసేటప్పుడు సాటర్డే సండే అసలు ఎవరు నమ్మరు, ఇంట్లో వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తే మనం ఎంతవరకు వెళ్ళొచ్చు అన్నది నా జీవితం చాలా 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 మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే సాటర్డే ఫ్రైడే రోజు నైట్ నేను ట్రైన్ ఎక్కి 11:30కి 5 o'clock క్లాస్కి దిగడం కోసం అని చెప్పి నైట్ అంతా జర్నీలో ఉండి 5 o'clock క్లాస్కి వెళ్ళేదాన్ని. ఎందుకంటే నైట్లో ఎక్కడ ఉండాలో తెలియదు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వెళ్ళి చదువుకుంటున్నాను అనమాట. మా గురుగారు యోగా రామచంద్ర గురుగారు నాకు చాలా సపోర్ట్ చేశారు. అలా గురుగారు కూడా వెంటనే నాలో ప్రతిభను గుర్తించారనమాట. ఏమన్నా చేయగలుగుతుందని. వారం అంతా జరిగిన క్లాసులు సాటర్డే సండే నేర్పించేవాళ్ళు. అలా క్లాసెస్ నేర్చుకుని నేను సర్టిఫికేట్ కోర్సెస్ని కంప్లీట్ చేసి అక్కడ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో టాపర్ అయ్యాను. అప్పుడు అందరూ అన్నారనమాట, నువ్వు అనుకుంటే ఏదన్నా సాధిస్తావమ్మా అని. అలా నాలో ఉన్న తపన ఇంకా ఇంప్రూవ్ అయ్యింది. క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను.
కోర్సెస్ అయిపోయిన తర్వాత అలా చాలా మందికి యోగా నేర్పిస్తూ ఇంకా ఏదైనా సాధించవచ్చు, ఇంకా ఏదో చేద్దాము అన్న తపనతోటి నేను టోటల్ హెల్త్ అరగుండ్ డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి గారు ఓన్ విలేజ్ కి నాకు ఇన్విటేషన్ వచ్చింది. జాబ్ క్లాసెస్ ఎట్ ఏ టైం చెప్పేదాన్ని, తర్వాత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని జాబ్ క్విట్ చేసేసి వెళ్ళాను. అక్కడ 252 విలేజెస్ కి కొన్ని వేల మందికి యోగా నేర్పించాను. ఈలోగా కరోనా వచ్చేసిన తర్వాత చాలా మంది హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడడం చూసి నేను కొన్ని ఓన్ కాన్సెప్ట్స్, యోగాలో ఇలా చేస్తే మనకు ఇలా హెల్త్ సెట్ అవుతుంది అని చెప్పి కొన్ని ఓన్ కాన్సెప్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. అవన్నిటిని అప్పుడు నేను ఇంకా అన్ని రోజులు నేను కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడేదాన్ని. ఎంత టాలెంట్ ఉన్నా సరే చాలా మందికి కెమెరా అంటే లేదు, ఇక రావాలి అనుకొని అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం, యూట్యూబ్ లో వీడియోస్ చేయడము, ఆన్లైన్ లో క్లాసెస్ తీసుకోవడము, పిల్లలకి కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, వెయిట్ లాస్ క్లాసెస్, హెల్త్ ఇష్యూస్ ని మనం క్యూర్ చేసుకోవడానికి ఎలాంటి ఆసనాలు చేయాలి, ఇలాంటివన్నీ కూడా అరగొండలో అందరికి ట్రైన్ చేశాను. అక్కడి నుంచి నిజంగా చెప్పాలి అంటే నాకు యోగా ద్వారా పేరు రావడం అనేది అక్కడి నుంచే జరిగింది. చక్కగా ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రతిరోజు కొన్ని వేల మందికి క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అలా మెల్లమెల్లగా ఎన్నో రికార్డులు సాధించడం జరిగింది, గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. రీసెంట్ గా 108 సూర్య నమస్కారాస్, ఏజ్ 16 ఇయర్స్. అందరూ అనుకుంటారు 30-40 ఇయర్స్ వరకే యోగా చేయగలుగుతాము, ఆ తర్వాత ఎవరు చేయలేరు అనుకుంటారు. 56 ఏజ్ తో వాళ్ళని 28 మినిట్స్ లో అసలు 12 సూర్య నమస్కారాలు చేయడానికి కష్టపడిపోతుంటారు. 108 సూర్య నమస్కారాస్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ టైమ్ లో వాళ్ళని ప్రిపేర్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేయించి వసంత యోగా అకాడమీ, యోగా అంటే యోగాలోనే ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ గా పేరు తెచ్చేసుకున్నాను. నా దగ్గర యోగా నేర్చుకునే స్టూడెంట్స్ చిన్న వాళ్ళు కాదండి, వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉండి, చాలా గొప్ప వాళ్ళు. అసలు ఎలా అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండి, అనారోగ్య సమస్యలతో ఉండి, చాలా పెద్ద హై లెవెల్ వాళ్ళంతా. ఐపీఎస్ ఆఫీసర్ కి యోగా క్లాసెస్ తీసుకునేదాన్ని, తర్వాత ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఇట్లా వీళ్ళకి యోగా క్లాసెస్ తీసుకునేదాన్ని, ఎన్ఆర్ఎస్ కి యోగా క్లాసెస్ తీసుకున్నాను. అసలు వాళ్ళకంటూ గుర్తింపే లేని పిల్లల్ని చేరదీసి యోగా నేర్పించి వాళ్ళని యోగా టీచర్స్ గా ట్రైన్ చేసి క్లాసెస్ పెట్టించి వాళ్ళకు ఒక ఉపాధిని కూడా కల్పించగలిగాను. అంటే నేను ఏ స్టేజ్ నుంచి వచ్చానో నాకు తెలుసు ఆ కష్టం. ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా చదువుకొని పైకి వస్తాము అనుకున్న స్టేజ్ లో చదువులు ఆగిపోయిన రోజుల్లో నుంచి ఇప్పుడు నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకొని ఇప్పుడు నేను సపోర్ట్ చేయడానికి నా స్టూడెంట్స్ ఎంతో మంది, మేడం మీరు చెప్పండి, చేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళు, మీరు చెప్తే చాలు మేడం మేము చేస్తాము అని నాకు వెనుకుండి వాళ్ళు ప్రోత్సహించి చాలా మందికి సహాయం చేస్తున్నాము. ఇలా యోగా ద్వారా ఎంతో మంది ఆరోగ్యాన్ని మెరుగుపరిచాము, చాలా మందికి ఉపాధి కలిగించే అవకాశాలను కూడా చాలా మందిని యోగా టీచర్స్ గా ట్రైన్ చేశాను. నేనే యోగా సర్టిఫికేషన్ కోర్సెస్ పెట్టి టీచర్స్ గా ట్రైన్ చేశాను. ప్రతిరోజు ఆన్లైన్ లో కొన్ని వేల మందికి క్లాసెస్ తీసుకుంటున్నాను. వాళ్ళ ఆరోగ్యం బాగుపడి వాళ్ళు నాకు మనస్ఫూర్తిగా వాళ్ళు కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఇంతకంటే ఏం కావాలి, ఏం సాధించాలి అని అనిపిస్తుంది. నాకు చాలా ప్రియమైన స్టూడెంట్స్, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పుడు నా యోగా మాస్టర్ అంటే ఒక మంచి గుర్తింపు. ఎక్కడికి వెళ్ళినా సరే యోగా మాస్టర్ అంటే ఎంత ప్రేమతో చూస్తున్నారంటే, అసలు ఎంత రిచ్ పీపుల్ అయినా సరే, ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే, వాళ్ళకి దక్కాలి అనుకున్న గౌరవాలంతా కూడా నాకు ఇప్పుడు దక్కాయి అన్నమాట. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ఏదో డబ్బు సంపాదించడంతోటో లేదో ఏదో బంగారు నగలు వేసుకుంటూనే వచ్చే గుర్తింపులు కాదన్నమాట, ప్రేమతో అభిమానంతో వచ్చేవి. చాలా చాలా సంతోషంగా ఉంది. దీంతోనే నాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి. మా స్టూడెంట్స్ అందరితో కలిపి చేయించాను. నాకంటూ గుర్తింపు ఎలా రావాలి అంటే, ఈ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవి చేసిన తర్వాత ఆ గుర్తింపు అక్కడి వరకే ఆగిపోయింది అనమాట. లేదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తించాలి. ఇప్పుడు నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చిన తర్వాత నేను చిన్నప్పుడు చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ తోటి నేను చాలా నేర్చుకున్నాను, దాంతో మోటివేషన్ తీసుకున్నాను. చదువుకోవాలి అన్న ఒక పట్టుదలని నాలో ముందుకు తీసుకెళ్ళింది. లేదంటే 7th క్లాస్ లో ఆపేసిన అమ్మాయిని నేను మళ్ళీ 10th క్లాస్ డైరెక్ట్ గా 7th, 8th చదవలేదు, 9th చదవలేదు, డైరెక్ట్ గా 10th రాశాను, టాపర్ అయ్యాను. అలా మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మోటివేషన్ నాకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. ఎలా అయినా సరే చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా గిన్నిస్ రికార్డ్ తీసుకోవాలని అనుకున్నాను. 2023లో అప్లై చేస్తే నేను 2023 ఎండింగ్ లో రికార్డు చేయడం జరిగింది. 2024 డిసెంబర్ లాస్ట్ మంత్ మాత్రమే నాకు రికార్డు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు.
డిక్లేర్ చేసిన తర్వాత నాకు అనిపించింది ది గ్రేట్ పీపుల్ నన్ను మోటివేట్ చేసి నన్ను ఒక గొప్ప స్థాయికి రీచ్ అయ్యేలాగా చేయగలిగిన వాళ్ళ చేతుల మీదుగా నేను అవార్డు తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అవార్డు రాగానే నేను చంద్రబాబు నాయుడు గారికి ట్వీట్ చేశాను, లోకేష్ గారికి ట్వీట్ చేశాను, మీ చేతుల మీదుగా. ఇంకా తీసుకోలేదండి, అది యాక్చువల్గా రికార్డ్ వాళ్ళు అఫిషియల్ గా డిక్లేర్ చేసి పంపించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు గూగుల్లో కనుక వసంత లక్ష్మి అని కొడితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని వస్తోంది. ఎంత హ్యాపీగా ఉంది, ఎక్కడ చూసినా పేరు కొడితే చాలు వచ్చేస్తోంది. ఇలా రావాలని చాలా మందికి కళ ఉంటుంది, అది కష్టమైంది కాదు. ఖచ్చితంగా మనం టైం స్పెండ్ చేసి కృషి చేస్తే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు. నేను ప్రతి ఒక్కరిలోనూ యూనిక్నెస్ ని చూస్తాను, ఆ టాలెంట్ ని చూస్తాను. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది, అది చిన్న వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఉన్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు. అలాంటి టాలెంట్ ని మనలో ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఒక ఆదర్శంగా నిలవాలి అంటే నాకు ఒక రికార్డు ఉంటే బాగుంటుందని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. బాబు గారి చేతుల మీదుగా అవార్డుని తీసుకుందాము అని చెప్పి ట్వీట్ చేశాను. బాబు గారు, మా ఆంధ్రదేశపు ఆడబిడ్డ ఇలా సాధించిన దానికి చాలా సంతోషంగా ఉంది, అమ్మా నేను కలుస్తాను అని ట్వీట్ చేశారు. చాలా చాలా సంతోషం అనిపించింది. యోగాలో సమాకోణ ఆసనం 180 degrees లో స్ప్లిట్స్ లో 3 గంటల 42 నిమిషాలు కూర్చొని రికార్డ్ని క్రియేట్ చేశాను. అసలు చాలా చాలా సంతోషం అనిపించింది. అంటే మనం అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా మనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవచ్చు అని నిరూపించుకున్నాను. ఇలా ఈ రికార్డుతో ఇక్కడితో ఆగిపోను. వెంటనే ఇప్పుడు చాలా మందిని యోగాలో నైపుణ్యతను సాధించేలాగా ట్రైనింగ్ ఇచ్చి చాలా మంది ఆరోగ్యాన్ని బాగుపరిచి భారతదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి నా దగ్గర చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. నేనంటూ ఓన్ క్రియేషన్స్, ఎలా అయితే అనారోగ్య సమస్యల నుంచి బయటకు రావడానికి క్రియేషన్స్ ఆసనాలలో కొన్ని టాపిక్స్ ని తీసుకొని ఇలా చేస్తే ఇలా వస్తుందని నాకే ఓన్ కాన్సెప్ట్స్ ఎలా డిజైన్ చేసుకున్నానో అలాగా ఇలా చాలా అవార్డ్స్ చేయడానికి నా దగ్గర ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎంతో మందిని ముందుకు తీసుకెళ్లొచ్చు, వాళ్ళకు ఉపాధిని కలిగించవచ్చు, వాళ్ళకంటూ స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేయొచ్చు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి యోగాని వాళ్ళకి నేర్పించి వాళ్ళని ట్రైనర్లుగా చేసి సమాజానికి సేవ చేసే చాలా కాన్సెప్ట్లు నా దగ్గర ఉన్నాయి. నాకు కనుక గవర్నమెంట్ కనుక సపోర్ట్ చేసింది అంటే నేను ఇంకా భారతదేశానికి వచ్చే విజిటర్స్ ని కూడా యోగా అంటే ఇంత గొప్పదా అనే స్టేజ్ కి తీసుకెళ్లగలిగే ఒక టీం కూడా తయారు చేసుకున్నాను. నా యోగా స్టూడెంట్స్ ని చాలా మందిని అసలు ఏం చదువుకొని వాళ్ళని కూడా నువ్వు చదువు ఉంటేనే కాదు, మనలో పట్టుదల కృషి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని యోగా టీచర్స్ ని చేశాను. తెలంగాణలో నా స్టూడెంట్స్ నేను పెట్టిన సర్టిఫికేషన్ కోర్స్ ద్వారా సర్టిఫైడ్ అయ్యి నా సైన్ తో పెట్టిన సర్టిఫికేట్స్ తోటి గవర్నమెంట్ జాబుల్లో ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్ యోగా టీచర్లుగా చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. అలాంటివి నేను ఇప్పుడు తెలంగాణలో చేయగలిగాను, ఆంధ్రాలో కూడా చేయాలి. ఎందుకంటే నేను ఆంధ్రాలో పుట్టాను, ఆంధ్ర బిడ్డని. ఇక్కడ కూడా చాలా మందికి నేను ఇలాంటి అవకాశాలను కల్పించే అవకాశాలు నాకు కావాలి. ఖచ్చితంగా సాధించగలుగుతాను, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నాకు ఈ అవకాశాలని కల్పించడానికి బాబు గారిని కలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. నా ఎక్స్పీరియన్స్ అన్నిటినీ బాబు గారితో పంచుకోవాలి, ఆ ఆనంద క్షణాలని నేను మళ్ళీ పంచుకోవాలి. నా కుటుంబ సభ్యులతో కలిసి నేను బాబు గారిని కలవాలనుకుంటున్నాను. యోగాలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించడానికి నేను ఎలా అయితే స్ట్రాంగ్ అయ్యానో నాలాంటి ఆడబిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా ఉండి దేశానికి మనము ఎలా ఆదర్శమైన మహిళలుగా మనల్ని మనం నిరూపించుకోవడానికి యోగాని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళందరినీ నేను తయారు చేయగలుగుతాను, ఖచ్చితంగా తయారు చేసి చూపిస్తాను. ఇదంతా కూడా దేశానికి, నా రాష్ట్రానికి, నా జన్మభూమికి, నా ఊరికి అంకితం చేస్తున్నాను. నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు కొరుగొండ్ల రామకృష్ణ గారు, వెంకటగిరి ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా బాబు గారి దగ్గరికి నేను తీసుకెళ్తానమ్మా, నువ్వు ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తులు మన వెంకటగిరిలో ఉండడము చాలా సంతోషము. నువ్వు ఎలాంటి కాన్సెప్ట్స్ తోటి ముందుకొచ్చినా సరే నేను ఖచ్చితంగా నీకు ప్రోత్సహిస్తాను, నీకు సపోర్ట్ చేస్తాను. మనం చేద్దాము, మన ఊరిని, మన దేశానికి, మన రాష్ట్రానికి పేరు తెచ్చే పనులు నువ్వు ఏం చేస్తానన్నా సరే నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. ఖచ్చితంగా నేను మంచి కాన్సెప్ట్స్ తోటి వచ్చి ఇంకా చాలా చాలా ఆదర్శవంతమైన మహిళగా ముందుకు వెళ్తాను. చాలా మంది మహిళల్ని తయారు చేస్తానని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే.
మా కుటుంబ ప్రోత్సాహం కూడా చాలా బాగా ఉంటుంది. ముందుగా నేను చెప్పాను, ఆడపిల్లని పెళ్ళైపోయిన ఆడవాళ్ళని బయటికి పంపించాలి అంటే చాలా మంది పర్మిషన్ కావాలి, లేదు వద్దు అంటారు, పిల్లలు ఉన్నారంటారు, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అంటారు. నాకు ఇప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్ బోన్ లాగా నిలిచిందనమాట. నేను ఆ సమకోణ ఆసనం చేసేటప్పుడు అయితే నా ఫ్యామిలీ నాకు ఎంత సపోర్ట్ చేశారంటే, నేను కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. అన్ని గంటలు ఉండాలి అంటే ఒక్క రోజుతో అయ్యే పని కాదు కదా, రోజు కొంచెంగా ట్రైన్ అవ్వాలి. నాకు కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు లేదమ్మా నువ్వు చేసుకోగలుగుతావా అని మా బాబు, మా హస్బెండ్, లేదు నువ్వు సాధించగలుగుతావు, ఏం పర్వాలేదు అని చెప్పి సపోర్ట్ చేసి ఆ రికార్డ్ చేయడానికి నాకు ఆ క్రియేషన్ అంతా కూడా చాలా సపోర్ట్ చేశారు. నువ్వు ఇన్ని గంటలు ఉంటున్నావు, ఎట్లయినా ఉంటావని వాళ్ళే జడ్జిలుగా ఉన్నారు. డాక్యుమెంటేషన్ అంతా కూడా మా బాబు చేశాడు, చాలా సపోర్ట్ చేశాడు. మనకు సింగిల్ గా అందరూ అనుకుంటారు నేనే సాధించేశాను నాదే అని. ఇది ఒక్కరి గొప్పతనం కాదు, కుటుంబ సభ్యులు, అమ్మా నాన్న, గురువు గారి ఆశీస్సులు, కుటుంబ సభ్యులు ప్రోత్సాహం, సహకారం. ప్రోత్సాహం కంటే కూడా, ప్రోత్సాహం ఎవరైనా చేస్తారు, నువ్వు చేసేస్తావు అంటారు, కానీ సహకారం అందించే వాళ్ళు ఉండాలి మనకి. ఇప్పుడు నేను యోగా క్లాస్ చెప్తూ ఉన్నాను అంటే బాబుకి కాలేజీకి టైం అయిపోయినా సరే వంట చేసి పెట్టే వాళ్ళు ఉండాలి, బాబే అడ్జస్ట్ చేసుకోగలగాలి. లేదు నేను ఇంటి వరకే పరిమితం అయిపోతాను అనుకుంటే మనం సమాజంలో ముందుకు ఎలా పోగలుగుతాము? కుటుంబ సభ్యుల మన సహకారం లేనిది ఏమీ చేయలేము. ఖచ్చితంగా చెప్తాను, అమ్మ నాన్న కానీ మా అమ్మ కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఉంది ఇంట్లో వాళ్ళని ఎలా అమ్మా ఏంటి అంటే వెంటనే వచ్చేసి చూసుకునేవాళ్ళు, నాన్న పంపించేవాళ్ళు, హస్బెండ్ ప్రోత్సహించేవాళ్ళు. ఎక్కడైనా ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే నాకు తోడు కావాలి. నేను ఢిల్లీ వరకు కూడా వెళ్ళి కాంపిటీషన్స్ లెవెల్స్ పార్టిసిపేట్ చేసిన రోజులు ఉన్నాయి. అప్పట్లో ఫైనాన్షియల్ పొజిషన్స్ సరిగా లేకపోయినా సరే పర్వాలేదు నేను చూసుకుంటాను, నేను తీసుకెళ్తాను అని చెప్పి అన్నిటికీ తోడుగా ఉండి తీసుకెళ్ళి, ఎందుకంటే సింగిల్ గా ఒక మహిళ వెళ్ళి సాధించాలి అంటే అంత చిన్న విషయం కాదు. అప్పట్లో నేను ఈ విషయం చెప్పచ్చో చెప్పకూడదో ఖచ్చితంగా చెప్తాను. ఆంధ్ర తెలంగాణ అనే బైఫర్కేషన్ తో కూడా నేను చాలా రోజులు వెనక పడిపోయాను. నేను తెలంగాణకు వెళ్తే ఆంధ్ర అమ్మాయి నువ్వు, నీకేంటి కాంపిటీషన్ లో నీకు మెడల్స్ రాదు అని చెప్పి నన్ను అక్కడ వాళ్ళు తోసేసేవాళ్ళు. ఇక్కడికి కాంపిటీషన్స్ కి యోగాలోకి వస్తే నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు మాకు సంబంధం లేదు, ఇంకా అయిపోయింది పో అని చెప్పి అలా తోసేసేవాళ్ళు. అందుకని అలా కాదు, ఆ బైఫర్కేషన్ చూపించినప్పుడల్లా బాధేసేది. నేనేమో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వెళ్ళాను, ఇప్పటికీ నేను ఉమ్మడి రాష్ట్రమే అని అనుకుంటాను. 2 తెలుగు రాష్ట్రాలకి నేను బిడ్డని, ఇది నమ్మండి. ఎందుకంటే ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఈ మధ్య కాలంలో డివైడ్ అయిపోయినామంత మాత్రాన మనం డివైడ్ అయిపోయినట్లు కాదు. మనం అందరము ఒక కుటుంబ సభ్యులము, ఒక కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు, భారత మాత బిడ్డలము. అలా అనుకొని ముందుకెళ్ళగలిగితే మనం ఇంకా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. మీరు వేరు నేను వేరు అనే భావనలు తీసేద్దాము. ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడ వాళ్ళకి చెప్పను, ఇక్కడ వాళ్ళకే ట్రీట్ చేస్తాను, అలా కాదు కదా. యూనిటీ, మనలో ఐక్యమత్యం ఉన్నప్పుడు మన దేశాన్ని మనం చాలా ముందుకు తీసుకెళ్ళగలిగి చాలా గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాము. నన్ను 2 రాష్ట్రాలు ఆదరించాలని కోరుకుంటున్నాను. రాష్ట్రాలు కాదు, ఇది దేశానికి సంబంధించింది. ఇప్పుడు వసంత లక్ష్మి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని కొడితే ఫ్రమ్ ఇండియా అని వస్తుంది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అని రావడం లేదు, ఇండియా అని వస్తుంది. అది చాలా గర్వకారణంగా ఉంది. మనం చిన్న స్టేజ్ నుంచి వెళ్తేనే కదా ఆ స్టేజ్ కి వరకు వెళ్ళగలుగుతాము. అలా అందరూ ఆదరించాలి. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఎవరికి రాకుండా చూసుకుందాము. యోగాలో చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళందరికీ, నాలాగా ఇబ్బంది పడిన వాళ్ళందరికీ ఎప్పటికీ ఇబ్బందులు రాకూడదు. మనం చాలా ఆరోగ్య భారతదేశాన్ని సృష్టిద్దాము. ప్రపంచానికి మనము ఆదర్శవంతమైన దేశంగా నిలుద్దాము. దానికి యోగా మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి యోగా అంటే ఎంత ప్రాణమో ప్రపంచానికే తెలుసు. మన మోడీ గారు కూడా ప్రతిరోజు యోగా చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరూ యోగా చేసేలాగా, అది కూడా భారతదేశం నుంచి మనం యోగా టీచర్స్ గా తయారయ్యి ప్రపంచ దేశాలకి మన యోగాను పరిచయం చేసే లెవెల్కి వెళ్దాము. ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయాలి. యువత మీరు మనము ముందుకెళ్ళాలి అంటే యువత ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడున్న రోజుల్లో, మా రోజుల్లో సెల్ ఫోన్స్ లేదు. ఇప్పుడు మీరు సెల్ ఫోన్స్ తోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సెల్ ఫోన్స్ ఒకటే కాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, చదువుకునే పిల్లలు కావచ్చు, ఇప్పుడు అన్ని కూడా మొబైల్స్ లో మీరు చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే వాళ్ళంతా
ల్యాప్టాప్స్ మీద చేస్తున్నారు, చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, కళ్ళు చాలా ఇబ్బంది పడుతోంది, వాళ్ళ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, వాళ్ళ శారీరక బలం అనేది చాలా తగ్గిపోతుంది, చాలా బలహీనం అయిపోతున్నారు. ఇలాంటి సమయంలో మనల్ని మనం ఆరోగ్యంగా చేసుకోవాలి, హాస్పిటల్స్ గడప కూడా ఎక్కకుండా ఉండాలి అంటే ఒకే ఒక సాధనం యోగా మాత్రమే. మనం ఎప్పుడైతే యోగాని మన సాధనంగా తీసుకుంటామో, ప్రతిరోజు భోజనం చేస్తున్నాం కదా, మనకు టైం లేదు అని అనకూడదు. భోజనం చేయడానికి ఎలా అయితే టైం ఉందో మనం టైం ని క్రియేట్ చేసుకొని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ప్రతిరోజు మినిమం అరగంట మీరు యోగా చేసి చూడండి, మీలో ఉన్న శక్తి ఎంత పెరుగుతుందో చూడండి. ఎలాంటి అనారోగ్య సమస్య మీ దరి చేరదు. ఇప్పుడు ఆడపిల్లలు అయితే వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో ఉండి యూత్, కానీ అనారోగ్య సమస్యలు, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, స్పెషల్లీ థైరాయిడ్, అసలు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ఈ ఇబ్బందుల నుంచి అన్నిటిని బయటపడ్డారంటే మనం మహిళగా ఒక రేంజ్ లో ఉండొచ్చు. మన కుటుంబాన్ని చూసుకుంటాం, మన దేశాన్ని చూసుకుంటాం, మనం అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతాం. వీటన్నింటికి యోగా చాలా సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా యోగా సాధన మొదలు పెట్టండి, మన జీవితాల్లో ఎట్లాంటి మార్పులు వస్తాయో మీరే చూడండి. నా స్టూడెంట్స్ ఎంతో మంది రెగ్యులర్ క్లాసెస్ లో, నేను 365 days క్లాసెస్ కాన్సెప్ట్ నాది, మా గురుగారు నేర్పించారు ఇది నాకు. ప్రతిరోజు భోజనం ఎలా చేస్తామో ప్రతిరోజు యోగా చేస్తాను. ఈ రోజు కూడా నేను క్లాస్ చెప్తూనే జర్నీ చేసుకుంటూ వచ్చేసాను. ఎందుకంటే నా గురించి మా స్టూడెంట్స్ ఎందుకు క్లాస్ ఆపేసేయాలి, వాళ్ళు ఎందుకు మానేసేయాలి, మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటామో మనం చూసి నేర్చుకునే వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్ గా తయారవుతారు. అందుకని ఒక స్ట్రాంగ్ మహిళగా నేను చెప్తున్నాను, ప్రతిరోజు యోగా చేశామంటే యువత మీలో ఉన్న స్ట్రెస్ పోతుంది, ఆరోగ్యంగా చాలా దృఢంగా అవుతారు, మీరు అనుకున్నవి సాధించగలుగుతారు, మెమరీ పవర్ పెరుగుతుంది, మనలో ఉన్న శక్తి, మా పాజిటివ్ ఆరా డెవలప్ అవుతుంది, మనం ఏమైనా చేయగలుగుతాం. ప్రతి ఒక్కరూ అనుకుంటారు నేను ఒక స్థాయిలో ఉండాలి అని. ఆ అనుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటేనే చేయగలుగుతారు. ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగాని మనం సాధనంగా తీసుకుందాం, యోగా చేద్దాం. ఎలాంటి అడిక్షన్ నుంచి అయినా బయటకు వెళ్ళిపోవచ్చు. మొబైల్ అడిక్షన్ ఉందా బయటకు వెళ్ళిపోతారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నా బయటకు వెళ్ళిపోతారు. మీరు అనుకున్న రంగంలో మీరు ముందుకెళ్లాలా, మీరు కాన్సెప్ట్లు బాగా గుర్తు పెట్టుకోవాలా, యోగా చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్, పీసీఓడి, థైరాయిడ్, బ్యాక్ ఏక్, ఇలాంటి ఎలాంటి సమస్యలకైనా సరే యోగా పరిష్కారము. మీరు నేను ఎలా పైకి వచ్చాను, ఎలాంటి ఆసనాలు చెప్పాను తెలుసుకోవాలంటే కూడా వసంత యోగా అని కొట్టి చూడండి. యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఖచ్చితంగా మీ అందరికీ నేను యోగా నేర్పిస్తాను, యోగా నేర్పిస్తూ ముందుకెళ్తాను, యోగానే ప్రపంచంగా బతుకుతాను, యోగాతోటి జీవించి యోగాతో ఇంకా ముందు చాలా నాకు ఇంకా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే అవార్డు తీసుకున్నాను. నా రాష్ట్రం నుంచి, నా ఊరు నుంచి, నా జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న ఆడపిల్లలందరి చేత యోగా చేయించి ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తాను. ఇది నా మెయిన్, ఇప్పుడు నా ముందున్న పెద్ద గోలు. ఇది అతి త్వరలో సాధించి చూపిస్తాను. మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. నేను యోగా స్టార్ట్ చేసింది వచ్చి 26 years నుంచి స్టార్ట్ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ 14 years నుంచి. అంతకుముందు నేను యోగా అంటే జస్ట్ నేను నా వరకే చిన్న ఆసనాలు అలా చేసుకునేదాన్ని. పర్ఫెక్ట్ గా నేను యోగా స్టార్ట్ చేసింది మాత్రం 26-27 ఏజ్ నుంచి స్టార్ట్ చేశాను. మెల్లగా యోగా, అసలు నన్ను అడుగుతారు చాలా మంది, మీకు ఇంత పెద్ద అబ్బాయి ఉన్నాడా, మీరు ఎంత యాక్టివ్ గా ఎలా ఉంటారు, డే లాంగ్ మీరు బిజీగానే ఉంటారు, ఎలా ఉంటారు అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ యోగా. యోగా చేసి చూడండి. మనము నా దగ్గర చెప్తున్నాను 67 years లేడీ యోగా ప్రాక్టీస్ చేస్తారు. నేను అసలు ఏమనుకుంటానంటే ఆ వయసుకు వచ్చినప్పుడు నేను కూడా అలానే ఉండాలి, నా స్టూడెంట్ అంత ఎనర్జీతో నేను ఉండాలి అని అనుకుంటాను. ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళు, ఈ ఏజ్ నుంచి ఆ ఏజ్కి వెళ్ళాలి అంటే అంతే ఎనర్జీని మనకి ఇవ్వాలి అంటే యోగా ఆవిడకి ఇస్తోంది అంటే నాకు ఇస్తుంది. నా ద్వారా ఆవిడకి వెళ్ళింది అంటే మనం కూడా ఉండగలుగుతాం. 100 ఏళ్ళైనా సరే ఆరోగ్యంగా బ్రతకాలి అంటే యోగా చెయ్యాలి. ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. చాలా మందికి మిస్కాన్సెప్షన్ ఉంటుందన్నమాట, ఈ ఏజ్ వాళ్ళే చేయాలి, ఈ ఏజ్ వాళ్ళు చేయలేదని. అనారోగ్య సమస్య ఉందండి నేను చేయలేను, నాకు బ్యాక్ పెయిన్ ఉందని నేను యోగా చేయలేను, నాకు స్పాండిలైటిస్ ఉందని యోగా చేయలేను కాదు, యోగా చేస్తే తగ్గిపోతుంది. చేసి చూడండి. మీరు అసలు యోగాని మొదలు పెట్టండి, మన జీవితం ఆరోగ్యవంతంగా, అసలు శక్తివంతంగా ఎంత మారుతుందో చూడండి. చాలా మందికి చెప్తున్నాను, చాలా మంది దగ్గర చాలా డబ్బు ఉంటుంది, చాలా మంచి పదవులు ఉంటాయి, చాలా మంచి ఉద్యోగాలు ఉంటాయి, ఆరోగ్యం ఉండదు. మన ఎన్ఆర్ఐలను చూస్తే వాళ్ళు చెప్తారు, అసలు మేడం మా జీవితము డబ్బు సంపాదించే యంత్రాల్లాగా తయారైపోయింది, ఆరోగ్యమే లేదు మేడం, యోగాకు వచ్చిన తర్వాత ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పి అలా చెప్పినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎంత ఉన్నది మన దగ్గర అన్నది కాదు, మనం ఎలా ఉన్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి, మనకున్న గుర్తింపులు ఇంకా బాగా పెరుగుతాయి.
మనం కుటుంబం బాగుండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది కదా. మీరు బాగుంటే కదా, మీరు ఆరోగ్యంగా ఉంటే కదా మీ కుటుంబం బాగుంటుంది. మనం మన కుటుంబాన్ని చూసుకోవాలంటే ముందు మనం స్ట్రాంగ్ గా ఉండాలి. కొంచెం పీరియడ్ ప్రాబ్లం వచ్చిందంటే నీరసపడిపోతాము. లేదంటే ఇప్పట్లో అయితే ఈ పొల్యూషన్ వల్ల ఎలాంటి భోజనం తింటున్నాం, ఎరువులతో కూడిన భోజనాలు తింటున్నాం. వీటి వల్ల శక్తి ఎక్కడ ఉంటుంది? మన అమ్మమ్మలు మన తాతమ్మలు ఉన్నలాగా మనం స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నామా? అలా ఉండాలి అంటే మనకు సపోర్ట్ చేస్తుంది యోగా. యోగాతో పాటు నేను ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి భోజనం చేస్తే మనం బాగా స్ట్రాంగ్ అవుతాం, ఎలా తొందరగా వెయిట్ లాస్ అవుతాయి, ఇలాంటి అన్ని కూడా నేర్పిస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? యోగా అండి. యోగా చేయడం మొదలు పెట్టండి. నేను సహాయం చేస్తాను, సమాజానికి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా యోగాలో ఆరోగ్య భారతాన్ని సృష్టిద్దాము. ఇది నా మెయిన్ కాన్సెప్ట్. ఇలాంటి రికార్డులు ఎన్నో సాధిద్దాము. ప్రపంచానికి భారతదేశం అంటే ఏంటో తెలియచేసేదానికి నా వంతు చిన్న సమిధనవుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.